ఇవాళ ఏదైతే కీలకంగా ఇవాళ భేటీ జరుగుతుందో జగన్మోహన్ రెడ్డితో 175 ఇంక్లూడింగ్ హిమ్ మొత్తం లెజిస్లేటర్స్ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు ఇన్ఛార్జీలు కానీ అందరితో మీటింగ్ జరుగుతుంది. ఇవాళ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏంటి సార్ అసలు ప్లాన్? ఇందులో నిర్ణయం ఏం తీసుకుంటాడు సార్? ఎలక్షన్స్ ఎప్పుడో నిర్ణయం అంటే వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ప్లాన్ అంటే? ఏమీ లేదు సార్. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో ఇప్పుడు నియోజకవర్గాల పర్యటనలు వీటన్నిటిని ప్లానింగ్ డిజైనింగ్ ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో మళ్ళీ పార్టీ పునర్వైభవం సంతరించుకోవాలి, అధికారంలోకి రావాలంటే అధినాయకుడు 24/7 పనిచేయాలి ఇప్పుడు. సో దానికి క్షేత్రస్థాయిలో గతంలో ఆయన రెగ్యులర్గా పెట్టుకున్నది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు కార్యాచరణ ఖచ్చితంగా సాకారం అవుతుంది. ఫస్ట్ 175 నియోజకవర్గాలు కలిగి తిరిగాడు అనుకోండి, నియోజకవర్గంకి వారం రోజులు 2 రోజులు ఒక రోజు పెట్టుకుని అందులో సమన్వయకర్తలు అందరినీ హెడ్లు కూర్చోపెట్టుకుని ఒకరోజు మంచి బూస్టింగ్లతో 175 రోజులు టాస్క్ పెట్టుకుని తిరిగాడు అనుకోండి, ఎక్కడ ఉంటుంది నెక్స్ట్? ఆయన బయటకు వస్తే ప్రభంజనమే, జన ప్రభంజనమే. అది నియోజకవర్గాల వారిగా ప్రభంజనం చూశారు అనుకోండి, రూలింగ్ గవర్నమెంట్కి చేతావని ఉంటుంది, వాళ్ళకి మీద కూడా ప్రెషర్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎక్కడ అడ్రస్ చేశారు, రోడ్లు ఇలా ఉన్నాయి, లేదంటే ఇక్కడ స్థానికంగా నీటి సమస్యలు ఉన్నాయి, వీటిలన్నింటినీ అపోజిషన్స్ వాయిస్ పరంగా. ఎందుకంటే అసెంబ్లీలో వీళ్ళు 11 మంది వెళ్ళి వాళ్ళు అక్కడ సాధించేది ఏమి ఉండదు. మహా అయితే 11 నియోజకవర్గాల రిప్రజెంటేటివ్స్ని పంపించుకుని ఆయన ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో గలాలు నిర్మించడం స్టార్ట్ అయింది అనుకోండి, ఏమవుతుంది? బొంబార్డింగ్ ప్రెషరే కదా నియోజకవర్గం, ప్రతి నియోజకవర్గం మీదను అసెంబ్లీలో. సో దానికి పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఊరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి అల్లరి చేస్తానండి. చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్ కథలు చెప్పలేరు కదా ఎమ్మెల్యేలు. మీడియా హౌసెస్ని పెట్టుకొని వీళ్ళకి గేమ్ ఆడుతున్నారు. మీడియా హౌసెస్ లేనప్పుడు ఏమవుతుంది? క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ ఇంటరాక్షన్లో ఉన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఏమవుతుంది? ఏందండి ఇచ్చేది? ఆయన సోనియా గాంధీ పెర్మిషన్ ఇస్తేనే ఆయన ఓదార్పు యాత్రలు చేసాడా, లేకపోతే పాదయాత్రలు చేసాడా? రాజశేఖర రెడ్డి గారు లాంటికే పెర్మిషన్ ఇవ్వలే, పక్కెళ్ళేవారికి అని చెప్పి ఆయన మొదలెట్టాడు ఆయన కార్యక్రమం. తండ్రి కొడుకులకి ఒకటే ఉంటుంది, వాళ్ళు తలుచుకున్నది చేసి తీరుతారు. అదే రాజశేఖర రెడ్డి గారి గొప్పతనం, అదే జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం. వాళ్ళు నమ్మింది ప్రజాస్వామ్యంలో ప్రజల్ని పరిరక్షించడం. అంచేత ఖచ్చితంగా ప్రజలకు ఏం కావాలో తెలిసినప్పుడు, అది జరగనప్పుడు ఆయన నవరత్నాలతో ఒక మొమెంటము, ఒక దాని ఏమంటారంటే మోస్ట్ హ్యాపెనింగ్ సిచ్యువేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి క్రియేట్ చేసి ఇచ్చాడండి. అది వెన్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేయాలి కదా అతను. నేను నాడు నేడు స్కూళ్ళు పిల్లలు చదువుకునే దగ్గర గత 5 సంవత్సరాలు ఎలాంటి చదివారు, ఇవాళ ఎలాంటి చదువుతుంటే ఒక మాస్టర్ గారు రాజీనామా చేసిన ఉదంతో చూడండి. దిక్కుమాల యాప్లు పెట్టి ప్రణాళిక తినేయడం కాదు, యాప్లు కన్నా ఏం చెప్పాలన్న దాని మీద వాళ్ళకి ఫోకస్ లేని నిస్సహాయ స్థితిని ఎక్స్ప్రెస్ చేశాడు ఆయన. ఇది ఇలాంటి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి అడ్రస్ చేసాడు అనుకోండి, ఎక్కడ ఉంటారు వాళ్ళు? అలా ప్రతిదీ ఇష్యూ బేస్లో వెళ్ళే జగన్మోహన్ రెడ్డికి ఇష్యూకి సొల్యూషన్స్ ఉన్నాయి. దగ్గర సొల్యూషన్ లేని వాళ్ళు ఎవరు? వీళ్ళు. ఎడ్యుకేషన్ సిస్టంలో ఏం మార్పు చేశారంటే సార్ జనరల్గా అప్పటికి ఎట్లాంటి ఏమున్నాయి సార్? అప్పుడు గతంలో ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఒక పక్క ఇంగ్లీషు ఒక పక్క తెలుగు ఉండేది, అది ఎత్తేసారు. పైపచ్చు ఇప్పుడు జరుగుతున్నది ఏంటి? లాస్ట్ టైం బైజూస్ ప్రోడక్ట్ 8వ క్లాస్ పిల్లల నుంచి ఐప్యాడ్లు ఇచ్చి ఆ బైజూస్ ప్రోడక్ట్తో ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేది జరిగింది. ఇప్పుడు అదే కదా మన 10th క్లాస్ పర్ఫార్మెన్స్ లాస్ట్ ఇయర్ కన్నా మెజరబుల్ అండ్ ప్యాథటిక్. అది కాక రీవాల్యుయేషన్స్లో ఎన్ని లోపాలనే చెప్పారు కదా, దాని మీద ఎవరైనా మాట్లాడుతున్నాడా? మాట్లాడరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలుసో తెలీదు, నేను దగ్గర ఒక సందర్భంలో విన్నాను. ఇప్పుడు దగ్గర 480 కోట్లు పెట్టి విశాఖలో రుషికొండలో ప్రభుత్వ బంగ్లా కట్టాడు. తీరా చూస్తే దానికి ఏ రోజు కూడా పర్యాటకులను తీసుకెళ్ళి చూపించమని ఏం చెప్పలేదు, ఎందుకంటే అది ఓపెన్ కాలేదు కట్టి. ఇదే పోలవరం నేను కట్టానని ఎలక్షన్ స్టంట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, 100 కోట్లు తగలబెట్టి బస్సులు వేసి తీసుకెళ్ళి ఇచ్చారు, చూపించారు. చేసింది చూపించుకోవడం ఎవరికి చూపించాలి? చేసింది ప్రజల కోసం ఉన్నప్పుడు ఎందుకు చూపించాలి చెప్పండి? ఇది జగన్మోహన్ రెడ్డికిను చంద్రబాబు గారికి డిఫరెన్స్. నేను నీ కోసం పనిచేస్తున్నప్పుడు నాకెందుకు పబ్లిసిటీ అనుకుంటాడు. ఇప్పుడు విశాఖలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకుంటాడా, లేకపోతే ప్రభుత్వం ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కడుతుందా? ఇప్పుడు హైటెక్ సిటీ కడుతున్నప్పుడు చంద్రబాబు గారు హైటెక్ సిటీ కట్టుకుంటున్నారు అని ఎవడన్నా మాట్లాడా? అంటే వాళ్ళ నెరేషన్స్ ఎట్లా ఇస్తున్నారో ప్రజలకి మీడియా త్రూగా చూసుకోమనండి. వీళ్ళు చెప్పవలసిన ఎక్స్ప్లెనేషన్ ఎవరికి ఇవ్వాలి? నిన్నలాగే ఉంటుంది. ఆయన కాన్వాయ్ కింద మనిషి పడ్డాడా లేదో వచ్చి బయటకు వచ్చి చెప్పంట. అంటే పుచ్చకాయలు దొంగ అంటే భుజాలు తడుకోవాలి, ఎందుకు తడుకోవాలా? అలాగే రుషికొండలో ప్యాలెస్ కడుతున్నావు, ఎవరికి? నీకేనా? భారతం అడిగిందట, కడుతున్నాడు. అద్దాల్లోంచి సముద్రం చూడాలట, శిఖరం మీద ఉంటాడట. ఇవన్నీ నేను ఉండడానికి కట్టుకోవట్లే, ఎవరికి చెప్పాలి ఆ విషయం? నా ఉండడానికి నేను తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నా, ఏలంక ప్యాలెస్లో నాకు ఇల్లు ఉంది, ఇక్కడ లోటస్ పాండ్లో ఇల్లు ఉంది. నా ఇల్లు ఎలా ఉంటుందో నా స్టాండర్డ్కి నాకు కావాల్సినట్టు నేను కట్టుకుంటాను. ఇది ప్రభుత్వం
ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్లో దానికి ధీటుగా నేను కట్టాలనుకున్నాను, కట్టే. పర్యాటక రంగంలో రామారావు గారు ఎప్పుడో కట్టారు, కింద మా నాన్నేమో హరిత ఇది కట్టాడు, దానికన్నా తలదనేది నేను కట్టాలి కదా. ఇలా ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయో ఒకసారి గమనించండి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న సంధించిన లేకపోతే ప్రస్తుతం సిచ్యువేషన్స్లో ఏం జరుగుతున్నాయి అన్న దాని మీద వీళ్ళ ప్రాస్పెక్టివ్ లైన్ కనుక 175 నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలకి గెలిచిన ఎమ్మెల్యేలకి ఇస్తే తదనంతరం ఆ కార్యాచరణ స్థానికంగా ఇట్ ఈస్ మోస్ట్ హ్యాపెనింగ్ అన్నది చెప్పగలం.